మలుపు టీవీ సమర్పణ. ఒకప్పుడు 500 రూపాయలతో ఇంటికి సంచులు నిండా సరుకులు తెచ్చుకునే రోజులు. కాని ఇప్పుడు 1000 రూపాయలు తీసుకెళ్లినా చేతిలో 2 కవర్లు మాత్రమే మిగులుతున్నాయి. పెరుగుతున్న ధరలు సామాన్యుడి జీవితాన్ని ఎలా మార్చేశాయి? ఈరోజు ప్రత్యేక కథనంలో చూద్దాం. ఉల్లిపాయ, టమోటా, నూనె, గ్యాస్, ఏది చూసినా ధరలు మండిపోతున్నాయి. రోజువారీ కూలి చేసుకునే కుటుంబాలకు 3 పూటల భోజనం కూడా భారంగా మారింది. ఒకప్పుడు 500 రూపాయలతో వారానికి సరిపడే సరుకులు కొనేవారు. ఇప్పుడు అదే సరుకులు కొనాలంటే 500 రూపాయలు కూడా సరిపోవడం లేదు. ముందు పిల్లలకు మంచి తిండి పెట్టేవాళ్లం. ఇప్పుడు ఏది కొనాలన్నా భయం వేస్తోంది. గ్యాస్ ధరలు, కూరగాయల ధరలు చాలా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. దాని ప్రభావం ప్రతి వస్తువుపై పడుతోంది. రోజంతా కష్టపడ్డా ఇంటికి తీసుకెళ్లేది తక్కువే. పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు మేనేజ్ చేయడం చాలా కష్టమైంది. జీతాలు మాత్రం అలాగే ఉంటే ఖర్చులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో మధ్యతరగతి కుటుంబాలు అప్పుల బాట పట్టే పరిస్థితి వచ్చింది. చాలా కుటుంబాలు అవసరాలను తగ్గించుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం ధరలు తగ్గించే చర్యలు తీసుకోవాలి. సామాన్యుడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జీవితం నెట్టుకొచ్చే పరిస్థితి కూడా లేదు. పెరుగుతున్న ధరలు సామాన్యుడి జీవితాన్ని నెమ్మదిగా భారంగా మారుస్తున్నాయి. ప్రజలు మాత్రం ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఇంకెంతకాలం ఇలా? ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు.